ఇక్కడ సిట్ అంతా అనఫిషియల్ చెప్తా ఉంది. తెర వెనక జరిగింది, తెర వెనక వచ్చిన కంపెనీ. ఇప్పుడు ఈ రోజు ఒకటి వచ్చింది, ఈడీ దాడి చేసింది శర్వాణి వాళ్ళు రాసేదాని ప్రకారం కుబేర్ అని శేఖర్ కమ్ముల్ అని సినిమా తీసాయని. అది అట్లా జరగడానికి అవకాశం లేదంటే ఎప్పుడూ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ఉంది, కేబినెట్ అప్రూవల్ లేకుండా ప్రివిలేజ్ ఫీ తీసేశారు. దానివల్ల సంవత్సరానికి 1300 కోట్లు రావాల్సింది తగ్గిపోయింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఫైనాన్స్ వీటి నుంచి కూడా వాళ్ళ కంకరెన్స్ ఉండాలి. పెట్టి ఇచ్చేసి అక్కడ ఎవిడెన్స్ ఉంది. తర్వాత 3 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చారు. అవసరం లేదు కొత్తగాని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. మూడవది ఎస్పీవై వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫేవర్ చేశాడు. ఆయన మా దగ్గర గెలిచి ఎంపీగా ఆ తర్వాత పోయిన తర్వాత ఆయనకు చేశారు. ఇవి అలిగేషన్స్తో పెట్టారు. దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారని. ఒక్క చోట ఎక్కడైనా గవర్నమెంట్ దేనికి రిలేటెడ్ ఆ పాలసీ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా, దానికి సంబంధించి వీళ్ళు చేసిన వ్యవహార శైలి ట్రాన్స్పరెంట్ గా ఉందా, ఓపెన్ గా ఉందా లేదా, ఎక్కడన్నా ప్రైవేట్ వాడికి 4 రూపాయలు ఎక్కువ వచ్చేట్టు చేశారా, ఎక్కడా చేయనప్పుడు నువ్వు స్టోరీ ఎట్లా బిల్డ్ చేసావంటే అసలు సంబంధం లేదు. మీరు అవే చదవండి వాళ్ళ స్టోరీస్. ఎవరైతే డిస్టిలరీ వాడు ఉన్నాడో వాడి నుంచి డబ్బులు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి 45 రోజులు డిపాజిట్ అవుతాయి. ఇది మేము ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్, నువ్వు ఇక్కడ ప్యారలల్ గా ఇక్కడ ఒక స్టోరీ బిల్డ్ చేసినావు. దీనికి లింక్ నేను అడుగుతున్నా. దీనికి లింక్ లేనప్పుడు అంటే లింక్ చెప్తున్నారు సార్. ఎవరైతే డిస్టిలరీల పేరుతో తెర మీదకి వచ్చారో ఈ డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారు అని, వాళ్ళు ఎప్పుడు వచ్చాడు బ్రాండ్స్ వాడు నాకు పేమెంట్ ఇమ్మీడియట్ రాకపోతే నేను రానని వాడు ఇవ్వనందువల్ల ఖాళీగా ఉండలేక ఆ టైంలో ఎవరు మీరు పెట్టుకొని సప్లై చేసినా తీసుకోవచ్చేమో. ఆయన ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మద్య నిషేధాన్ని సంపూర్ణంగా చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ అమ్ముకోవటం, లిక్కర్ అమ్మించడం ఇది కరెక్ట్? ఎక్కడ అమ్మించాడు? గవర్నమెంట్ మీరే ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసేసి మీరే సూపర్వైజర్లని వాళ్ళని పెట్టేసి అమ్మటం కరెక్టా? విచ్చలవిడిగా ఏర్లై పారే వాటిని కట్టడి చేసేశారు, రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే మీరో ఇంకోరో ప్రైవేట్ పెట్టుకుంటే 1 గంట ఎక్కువసేపు తెచ్చి పెడితే 4 బాటలు ఎక్కువ అమ్ముడుపోతే ఎక్కువ వస్తుంది అనే దాన్ని ఆ టెంప్టివ్ అవుతారు కాబట్టి దాన్ని కట్ చేయడానికి గవర్నమెంట్ షాప్స్ పెట్టారు, రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెట్టారు. మీరు స్టాక్ ఎంత పెట్టుకోవచ్చు అనేది రెస్ట్రిక్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నారు సార్ మీరు? అంతే కూరగాయలకు, టీకి, టిఫిన్లకు అన్నిటికి కూడా యూపీఐ పేమెంట్లు, గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ లిక్కర్ షాపులో ఫోన్ పే ఉండదు, క్యాషే అంటున్నారు. మళ్ళీ ఈ క్యాష్ ను మీరు 45 రోజుల తర్వాత పోయి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇది ఆ స్కీమ్ లో ఇవి ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ప్రొసీజరల్ రివ్యూ నిన్న ఎవరు అతను వాళ్ళ ఎంపీ అంటున్నాడు 98,000 కోట్లు, 98 లక్ష కోట్లు జరుగుతుంది. నీకు 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కే ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది, 25,000 కోట్లు. క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ నుంచే కదా. నేననేది ఈ రోజు క్యాష్ పే చేయట్లేదా? ఈ రోజు లిక్కర్ షాప్స్ మీరు పోయి ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తే ఈ రోజు కూడా చేస్తా అంటారు. అది కన్జ్యూమర్ ఇష్టం, అప్పుడు పోయి ఎట్లా చేస్తున్నాడు. బట్ కానీ ఆ 2,900 షాపులు ఎక్కడా కూడా లేదు కదా. మీరు అసలు దాన్ని ఆప్షన్ గా కూడా పెట్టలేదు, వదిలేసేసారు కదా అని కదా. ఈ వదిలితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వీటన్నిటికీ గవర్నమెంట్ కే వస్తాయి కదా సార్. ఫోన్ పే ఆన్లైన్ చేసినట్టు చేస్తే ఇప్పుడు కూడా 25,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది. అది ఎందుకు దాన్ని వైలేట్ చేశారు? అది ఇన్వెస్టిగేట్ చేసుకుని వద్దని కూడా మీరు చెప్తున్నారు కాబట్టి అంటే మీరు 45 రోజులు పెడదాం అనుకున్నారు, 33% షాప్ కట్ చేద్దాం అనుకున్నారు, డిస్కరేజ్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ డబ్బులు అనేవి కూడా ఎందుకు అనుకున్నారు అనేది క్లారిటీ ఎందుకు లేదు. ఒకటే అసలు ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారంటే ప్రైవేట్ కంట్రోల్ చేయడం అసాధ్యం. గవర్నమెంట్ షాప్స్ పెడితే టైమింగ్స్ మిగిలినవన్నీ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పర్మిట్ రూములు తీసేయచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ది కంట్రోల్. గవర్నమెంట్ రూల్ ప్రకారం పోతుంది. ఇందులో ఏం తప్పుందో నాకైతే అర్థం కావట్లే. చాలా చోట్ల ఢిల్లీలో కూడా మన అదే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ మార్చేందుకు స్కామ్ అన్నారు. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది కాబట్టి. జగన్ తెలియకుండా జరిగిందంటారు ఇది ఏమన్నా? ఏది జగన్ ఏమో మీరు చెప్తున్న దాని ప్రకారం చేసుకుంటూ పోయారు. ఇలా చేద్దాం మనం, ప్రైవేట్ చేతిలో పెడితే స్టార్ ఇది అయిపోద్దని. ఈ కేసిరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇది తెర వెనక ఇలా ఏమన్నా చేశారా మీకు తెలియదు? అసలు జరిగింది నేను అంటే కదా, జరిగిందో లేదో కూడా మాకు తెలియదు. జరిగిందో లేదో తెలియాలంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ప్రాపర్ వేలో జరగాలి అనేది. మీరు ఇలా చెప్తా ఉన్నారు సార్, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు నేరేట్ చేస్తా ఉన్నారు. ఇది అది కాదు చెప్తున్నారు కదా. మీరు చెప్పేదాన్ని, సజ్జల చెప్పేదాన్ని కనీసం మీ పార్టీ వాళ్ళని నమ్ముతున్నారు ఇది ఇక్కడ జరగలేదు అని.
జరగలేదని అందరూ నమ్ముతున్నారు కాబట్టి కదా పార్టీ ఇంత గట్టిగా అగ్రెసివ్ గా దాని మీద రియాక్ట్ అవుతుంది. సజ్జలు మాట్లాడటం వేరు, పార్టీలో వాళ్ళు మాట్లాడటం. పార్టీలో ఒక వర్గం ఖచ్చితంగా ఇది జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి చేసి ఉండకూడదు అనే అభిప్రాయంతో ఉన్నారని ఒక ఇంప్రెషన్ ఉంది సార్. దేనికి వచ్చారంటే అక్కడికి సంబంధించినంత వరకు వీళ్ళు చేసిన ప్రచారం ఫస్ట్ నుంచి వల్ల బ్రాండ్లకు అలవాటు పడిన వాళ్ళు కన్జ్యూమర్స్ కానీ ఇంకోరు కానీ అవి లేనివి కొత్తగా వచ్చినాయని అది అనుకుని ఉండొచ్చు. దర్శనం కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ మామూళ్ళకి ఆశపడి, అంటే సిట్టు చేసిన ఆరోపణలు అన్నమాట, మీ మామూళ్ళకి మీరు ఆశపడి స్పూరియస్ వచ్చేసింది అంటే తయారు చేసేవాడి మీద ఒత్తిడి తెచ్చి 12% వాడు కమిషన్ ఇచ్చాడు అనుకుంటే దాన్ని మీరు 20% చేసే, లేదా కేసుకు 600 రూపాయలు ఇచ్చేవాడిని 6,000 రూపాయలు మీరు బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేసుకున్నారనుకుంటే వాడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాడు చేయాల్సిన క్వాంటిటీలో దాంట్లో తగ్గించాడు, అందువల్ల కల్తీ మద్యం తాగి ఎక్కువ మరణాలు సంభవించాయి, 30,000 మంది చనిపోయారు, లివర్లు పాడైపోయినాయి అని చెప్పారు. అది వాళ్ళ చేతిలో ఉన్నాయి. వేయచ్చుగా కమిషన్ ఏదో వేసేసి ఎంక్వైరీ దాని మీద చేసుకున్నాడు వద్దరు అన్నాడు. 30,000 మంది అదే ఆ మధ్య పురంధేశ్వరి వాళ్ళు కూడా తిరిగి వచ్చి అన్నట్టున్నారు, వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు, దాని మీద వేయమనండి. ఇక్కడ చీపుగా దొరికే చీపు లెక్కర్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని 2 రేటు పెంచడం వల్ల ఎవరైతే మీరు మీ స్కీమ్స్ కి లబ్ధిదారులు ఉన్నారు, మెయిన్ గా ఉన్నారు కదా సార్, మీ స్కీములు లబ్ధిదారులు ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ అయ్యా వాళ్ళు అంటున్న దాంట్లో వాస్తవం ఉండడానికి అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్. రెండవది, దీనికి సంబంధించినందుకు మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము ఇవి చెప్తున్నాము, దీన్ని బట్టి మీరు ఆలోచించండి. వేరే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన దాంట్లో ఇది ఈ బేస్ అని చూపుతున్నాము. పోనీ ఈ రెండింటిని కలిపన్నా ఇన్వెస్టిగేట్ చేయండి, తెలుస్తుంది స్కామ్ అంటే ఎట్లా ఉంటుందని.